హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే డ్యూటీకి అయితే వెళ్తున్నాం. మనం ఉండేది ఎక్కడ, మనం డ్యూటీకి పికప్ చేసేది ఎక్కడ, వాళ్ళు డ్రాప్ చేసేది ఎక్కడ, మధ్యలో ఏ రోడ్స్ అయితే చేంజ్ అవుతాం, మధ్యలో ఎన్ని సిగ్నల్ తగిలితే వాళ్ళని డ్రాప్ చేసి మనం అయితే రిటర్న్ వస్తాం కదా, అది ఏ రూట్లో వస్తాం మొత్తం అయితే బాగుంటుంది. మధ్యలో ఎన్ని స్పీడ్ కెమెరాలు ఉంటాయి, మనం అయితే ఎంత స్పీడ్ వరకే లిమిట్గా వెళ్ళాలి, అన్ని వీడియోలు అయితే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, వీడియో అయితే బాగుంటుంది. ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే పికప్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం రూమ్ దగ్గర నుంచి అయితే బయలుదేరాము. ఇప్పుడైతే ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి. నేనైతే రోజు లొకేషన్ చూడకుండానే పికప్ చేసుకుంటా డ్రాప్ చేస్తాను, ఎందుకంటే నేను రోజు వెళ్ళి అలవాటే కాబట్టి నాకు. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ యూటర్న్ అయితే వేసుకోవాలి. లెఫ్ట్కి వెళ్ళి మనం ఇక్కడ యూటర్న్ వేసుకొని అయితే రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకొని ముందు పక్క ఫ్రంట్ సైడ్ అయితే బండ్లు అయితే వస్తూ ఉంటాయి ఆపోజిట్లో. ఇప్పుడైతే రైట్కి అయితే తిరుగుతున్నాను నేను. ఇప్పుడైతే లొకేషన్ పాయింట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఈ రైట్ సైడ్లో బిల్డింగ్ నుంచి వస్తారు. ఇప్పుడైతే వాళ్ళని అయితే ఎక్కించుకున్నాం. ఇప్పుడైతే వాళ్ళని ఎక్కించుకొని అయితే బయలుదేరుతున్నాం. హవల్లీ నుంచి ఆల్రాయ్ అనే ఏరియాకి అయితే డ్రాప్ చేయాలి. ఇక్కడైతే రైట్ తీసుకున్నామంటే మనం మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే రైట్కి వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్లో చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే మనం అయితే క్రాస్ అవ్వాలి. ఇది వచ్చి ఫస్ట్ సిగ్నల్, జాబ్రియా హవల్లీ సిగ్నల్ అంటారు దీన్ని. ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ పడింది, మనం అయితే స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం. ఇలానే వెళ్తే స్ట్రైట్కి వెళ్తే మనం అయితే ఇప్పుడైతే 4వ నెంబర్లో ఉంచి 40 నెంబర్లో సిగ్నల్కి అయితే వెళ్తాము. ఇక్కడ రైట్ సైడ్లో కనపడేది అంతా హవల్లీ ఏరియానే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది, మెయిన్ రోడ్ లెఫ్ట్ సైడ్లో ఉండేది, అది జాబ్రియా అనే ఏరియా. ఇక్కడైతే రైట్కి అయితే వెళ్ళాలి. 40 నెంబర్ సిగ్నల్లోకి అయితే వెళ్తాం 4వ నెంబర్లో నుంచి. ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అయితే పడింది, వెళ్ళిపోతున్నాం. మనం ఇదే ట్రాక్లో పోవాలి. సిగ్నల్స్ దగ్గర అయితే మనం ట్రాక్ చేంజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి ఎలా వచ్చేసాడు సర్నా. ఇలా రావడం వల్ల ఏంటంటే సడన్ బ్రేక్ వేయడం వల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ ఇలా వెళ్ళేటప్పుడు అయితే ఫ్రీ రేట్లో నుంచి వచ్చే బండ్లు అయితే వస్తూ ఉంటాయి. మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ స్లో చేసుకుని ఇక్కడ నుంచి కొద్ది దూరం పోతానే ముందుకి రైట్కి అయితే వెళ్ళాలి. మనం జహరా అనే రూట్ సైడ్కి ఎక్కితే మనం ఆల్రాయ్ అనే ఏరియాకి అయితే వెళ్తాము. చూస్తూ ఉండండి. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే సాల్మియాకి వెళ్తాం. కనపడతా చూడండి బోర్డు పైన. నలభై నెంబర్ రోడ్లో నుంచి అయితే మనమైతే ఇప్పుడైతే 5వ నెంబర్ రోడ్లోకి అయితే వచ్చేసాం. 5వ నెంబర్లో నుంచి ఏ రూట్కి అయితే ఎక్కడికి వెళ్తామో చూపిస్తా చూడండి. ముందు లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నాయి కదా, అవే స్పీడ్ కెమెరాలో. మనమైతే స్పీడ్ లిమిట్ దాటితే ఫైన్ అయితే పడుతుంది. ఇక్కడైతే మనమైతే రైట్కి అయితే వెళ్తే కువైట్ సిటీకి అయితే వెళ్తాము. పైన బోర్డులు చూస్తున్నారు కదా, మనమైతే స్ట్రైట్గానే వెళ్ళాలి. కానీ రైట్ తీసుకుంటే షువేక్ బోటు, కొద్దిగా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే ఫర్మానియా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాము. పైన అయితే బోర్డులను అయితే గమనించండి. మనం ఏ రూట్కి వెళ్తే ఎక్కడికి వెళ్తామో చూపిస్తాయి. ఇక్కడ రైట్ తీసుకుంటే 60 నెంబర్ రోడ్డు. పైన కనబడేటి అయితే మొబైల్ కెమెరాలు. మన చేతిలో ఫోన్ ఉంటే 75 దినాలు ఫైన్ అయితే పడుతుంది. మనం అయితే ఇక్కడైతే రైట్ తీసుకుంటే 601 నెంబర్ రోడ్డు. ఇక్కడైతే రైట్ తీసుకుంటే ఆల్రాయ్కి అయితే వెళ్తాము. స్ట్రైట్కి వెళ్తే సిగ్నల్ వస్తుంది, రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనము ఇప్పుడు రైట్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఇక్కడ రైట్ తీసుకోగానే మళ్ళీ అయితే ముందు పక్క అయితే మళ్ళీ అయితే సిగ్నల్ అయితే వస్తుంది. అక్కడ మనం ఫ్రీ రైట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకుని అయితే క్రాస్ అవ్వాలి, బండ్లు వస్తూ ఉంటాయి స్పీడ్గా. బోర్డులను అయితే ఇక్కడైతే బాగా గమనిస్తూ వెళ్ళాలి, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలని అక్కడ పైన అయితే ఎక్కడికి వెళ్తే ఏ రూట్కి వెళ్తుందో ప్రతిదీ ఉంటుంది. ఇక్కడైతే మనం అయితే రైట్కి వెళ్ళాలి. ఇక్కడైతే రైట్ తీసుకుంటానే మనం అయితే లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి. లాస్ట్లో ఉండే రైట్ అయితే వెళ్ళాలి. మనము లాస్ట్లో నుంచి రైట్ వెళ్ళగానే డ్రాప్ చేయాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. మళ్ళీ అయితే వీళ్ళనైతే ఈవినింగ్ అయితే పికప్ చేసుకోవాలి. వీళ్ళు రిటర్న్ బండ్లోకి ఎక్కేటప్పుడు అయితే వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే మనం ఈవినింగ్ అయితే పికప్ చేసుకుని అయితే మళ్ళీ అయితే హవల్లీకి అయితే డ్రాప్ చేయని అయితే బయలుదేరాము. ఇక్కడైతే మనం అయితే లెఫ్ట్కి వెళ్ళాలి. బండ్లు అయితే చూసుకొని క్రాస్ అయిపోవాలి. మనం అయితే 4వ నెంబర్ రోడ్లోకి అయితే వెళ్తున్నాము. మనం డ్యూటీకి డ్రాప్ చేసేటప్పుడు అయితే 4వ నెంబర్లో నుంచి 40 నెంబర్ ఎక్కి 40 నెంబర్లో నుంచి 5 ఎక్కి 5వ నెంబర్లో నుంచి 601 ఫ్రీ రైడ్ తీసుకుని ఆల్రాయ్కి అయితే అనే ఏరియాకి అయితే వచ్చి మనం అయితే డ్రాప్ చేసాము. ఇప్పుడైతే మనం ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అయితే
4వ నెంబర్ రోడ్లో నుంచి అయితే వెళ్తాము లాస్ట్ వరకు, హవల్లీ వరకు. వీళ్ళని డ్యూటీకి డ్రాప్ చేసేటప్పుడు అయితే 2 సిగ్నల్ ఎదురవుతాయి. అదే రిటర్న్ అయితే 1 సిగ్నల్ మాత్రమే ఎదురవుతుంది. మీరు లెఫ్ట్ సైడ్లో గమనించినట్టయితే అవే స్పీడ్ కెమెరాలు. ఏ రోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళాలో కెమెరా కంటే ముందుగానే 200-300 మీటర్ల ముందుగానే బోర్డు పైన అయితే రాసి ఉంటుంది. సైడ్ రైట్కి వెళ్తున్నాయి కదా, ఆ బండ్లు వచ్చి 55 నెంబర్ రోడ్లోకి అయితే వెళ్తున్నాయి. ఈ కెమెరా వచ్చి స్పీడ్ వెళ్ళినా ఫైన్ పడుతుంది, అలాగే ఫోన్ చేతిలో పట్టుకున్నా కూడా ఫైన్ పడుతుంది. ఇక్కడ కూడా మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ రైట్కి వెళ్తే 50 నెంబర్ రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్డు. ఇది లెఫ్ట్ సైడ్లో రోడ్డు వరకు అయితే జరుగుతుంది, అందుకని అయితే లెఫ్ట్ సైడ్లో చూడండి ఫుల్ ట్రాఫిక్గా ఉంది. మనం ఈ రూట్ అయినా సరే ఈ టైంలో బాగా డ్యూటీలు అయితే ఉంటాయి కాబట్టి అందరికీ కొద్దిగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్లో గమనించినట్లయితే కెమెరా ఉందని చెప్పి బోర్డు పైన అయితే రాసింది చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో ఉండే పెట్రోల్ బంకులు అయితే నేనైతే పొద్దున్న టైంలో అయితే పెట్రోల్ పట్టిస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో వెళ్ళే రూట్ వచ్చి 45 నెంబర్ రోడ్డు. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్లకి అయితే రూట్ పరంగా అయితే కోయిటింట్లో డ్రైవర్లకి అయితే వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళాలైనా సరే లొకేషన్ అయితే ఇస్తారు. బయట డ్రైవర్గా చేసే వాళ్ళైతే 1 రోజు 2 రోజులు డ్యూటీల పరంగా అయితే లొకేషన్ చూస్తాము. తర్వాత అయితే మాకైతే అలవాటు అయిపోతుంది కాబట్టి నేను లొకేషన్ చూడకుండా అయితే వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలన్నా. రైట్ సైడ్లో నుంచి క్రాస్ అవుతుంది కదా, అదే ఇక్కడైతే పోలీస్ బండి. ఇక్కడైతే పైన అయితే మొబైల్ కెమెరా అయితే ఉంది. మన చేతిలో ఫోన్ అయితే యూజ్ చేస్తే 75 దినాలు ఫైన్ పడుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్లోనే మనకు స్పీడ్ కెమెరా కూడా ఉంది. అక్కడ ఇవన్నీ 40 నెంబర్ రోడ్లోకి పోయేది సిగ్నల్ కోసం. ఇవన్నీ ట్రాఫిక్ అయింది. ఇక్కడ ఈవినింగ్ టైంలో వ్యూ చూడండి ఎంత బాగుందో. రైట్ సైడ్లో వచ్చి 40 నెంబరు అహ్మదీ పోయే రూట్ ఇది. లెఫ్ట్కి వెళ్తే కువైట్ సిటీకి. లెఫ్ట్ సైడ్లో కనపడేది హవల్లీ, ఇక్కడ రైట్ సైడ్లో కనపడేది జాబ్రీ అనే ఏరియా. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో అయితే ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా ఫాలో అవుతారు. ఇక్కడ రైట్ సైడ్లో నుంచి వచ్చే బస్సు వచ్చి ప్రైవేట్ బస్సు, రెడ్ కలర్ది. ఇక్కడ బోర్డు గమనించినట్లయితే రైట్కి వెళ్తే జాబ్రియా, అలాగే మనం సిగ్నల్ నుంచి లెఫ్ట్ కొడితే హౌలీ అనే ఏరియా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం అయితే సిగ్నల్లోకి వెళ్తున్నాం. అక్కడ రైట్ తీసుకుంటే ఇక్కడ కనపడుతుంది కదా, అక్కడ రైట్ తీసుకుంటే జాబ్రియా అనే ఏరియాకి అయితే వెళ్ళిపోతాం లోపలికి. ఇప్పుడు మనం అయితే సిగ్నల్ కూడా ఓపెన్లో ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఈ సిగ్నల్లో నుంచే వెళ్ళి పొద్దున్న అయితే ఆల్రాయ్ అనే ఏరియాలో అయితే డ్రాప్ చేసాము. లెఫ్ట్ తీసుకుంటేనే కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్కి అయితే వెళ్ళాలి వీళ్ళు ఉండే బిల్డింగ్ కోసము. ఇక్కడ రైట్ సైడ్ కనబడేది వచ్చి మ్యాక్స్ అనే మాల్కి సంబంధించి పార్కింగ్ ప్లేసు, షాపింగ్ మాల్ అనమాట అది. ఇక్కడ రైట్ తీసుకోవాలి. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఏంద్రా అంటే మనుషుల కంటే బండ్లు ఎక్కువగా కనపడతాయి మనకు రోడ్ల మీద కానీ పార్కింగ్లో కానీ ఎక్కడైనా సరే. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని రైట్ సైడ్ లాగితే వీళ్ళ బిల్డింగ్ వచ్చేసినట్టే. మొత్తానికైతే వచ్చేసాం. ఇప్పుడైతే దిగి వెళ్ళిపోతారు వాళ్ళు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.